హాయ్ అండి. ఇవాళ మన ఇంట్లో పాతవి ఉంటాయి కదండి, ఫాగ్ స్ప్రేలు అనేది ఉంటాయి కదా. ఆ స్ప్రేలు వేస్ట్గా పడేయడం ఎందుకని ఇంత పక్కన దాచిపెట్టి ఉంచిందండి. వాటితోనే క్రాఫ్ట్ చేసుకుందాం హోమ్ డెకర్గా. బాగానే ఉంది చూడండి. ఒక ఫాగ్ బాటిల్స్ తీసుకున్నాను రెండు. వీడియోలో చూపిస్తున్న విధంగా పేపర్ని బాగా గట్టిగా ఇచ్చేయాలండి. చేసి మరీ స్మూత్ ఉండకుండా అట్లా గరుకులుగా వస్తుంది కదా, అట్లా చేస్తే మనం రబ్ చేస్తే అట్లా చేసుకొని దానికి సైజుకు తగ్గట్టు కట్ చేసుకొని ఫెవికాల్ రాసి చుట్టూ అతికించేసుకోవాలండి. ఇట్లా రెండు బాటిల్స్కి ఇట్లానే చేసిన నేను. అది కరెక్ట్గా చేసుకొని కరెక్ట్ సైజు కట్ చేసుకొని ఫెవికాల్ రాసుకొని అతికించుకోవాలండి. మంచిగా స్మూత్గా కాకుండా పేపర్ ఇట్లా రఫ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనము ఒక కొత్త లుక్ వస్తుంది అనమాట. మనం కలర్ వేసుకున్న తర్వాత గోల్డ్ కలర్ కూడా వేసుకుంటాం, అందుకని కొంచెం మంచి షైనింగ్ కోసం. తర్వాత కొన్ని పేపర్లో చింపేసి నానబెట్టిందండి నీళ్ళల్లో, ఫెవికాల్ వేసి నానబెడితే కాసేపటికి మెత్తగా అయిపోద్ది కదా. దాన్ని మనము గట్టిగా చేసుకొని హెడ్ లాగా వాడుకోవడానికి అన్నమాట. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ ఇస్తేనేనండి, మీరు లైక్ ఇస్తేనే వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుందండి వీడియో. ప్లీజ్ అండి, దయచేసి లైక్ షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, సరేనండి. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 2 బాటిల్స్కి కలర్లు వేసుకుంటున్నామండి. ఫస్ట్ దానికి నేను ఆరెంజ్ కలర్ వేసిన, సెకండ్ దానికేమో గ్రీన్ కలర్ వేసిన అనమాట. ఇప్పుడు ఈ కలర్ ఇట్లా బాగుందా అనిపించేస్తుంది, ఇట్లా బాగుండదు. దీని మీద మనం గోల్డ్ కలర్ వేస్తామన్నమాట, అప్పుడు బాగుంటుంది. ఇట్లా ఉండాలన్నమాట పేపర్ మనం అతికించుకుంటే. మనం గోల్డ్ కలర్ పూసుకున్నప్పుడు కూడా మంచి షైనింగ్ వస్తుంది అన్నమాట. చూసిందా, ఇట్లా అనమాట గోల్డ్ కలర్ లుక్ బాగుంటుంది. వేస్ట్గా పడేస్తే మాత్రం ఏమొస్తుందండి, ఇట్లా అన్న కొంచెం హోమ్ డెకర్గా పనిచేస్తుంది కదా. మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఏమున్నా మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ అయితే చేయండి, నచ్చిందా నచ్చలేదా అని, సరేనండి. చూడండి, గోల్డ్ కలర్ వేసినాక లుక్ ఎంత బాగుంది. లాస్ట్లో కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పేపర్ ఉంది కదా, దాన్ని కొంచెం అట్లా దగ్గరికి చేసుకొని రౌండ్లుగా ఒక హెడ్ షేప్ చేసుకొని స్ప్రే బాటిల్కి ఉన్నది దానికి పెట్టేసినాం అనమాట. ఫెవికాల్ కూడా వేసినాం కాబట్టి మనం హెడ్ అతక్కపోద్ది మంచిగానే. అది డ్రై అయిన తర్వాత మనం కలర్ వేసుకోవాలండి. అప్పుడే కలర్ వేసుకుంటే ఆగదు, ఆ హెడ్లు కొంచెం ఎండాలన్నమాట. డ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ బ్లాక్ కలర్ వేసిన తర్వాత దాని హెడ్లకు కూడా గోల్డ్ కలర్ వేసేసిన అనమాట. మీకు ఇంకేమన్నా మీకు చెప్పాలనిపిస్తే కూడా చెప్పండి అండి. నాకు ఏమన్నా ఏమంటే చేస్తాను. నాకు చేయగలిగితే నేను చేయగలిగేటట్టుంటే మీకు చేసి చూపించడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు నా దగ్గర ఆ తాడు ఉండేనండి, కొంచెం అట్లా తాడు ఉంటుంది చూసింటా మన ఇంట్లో. దాంట్లో కొంచెం కడి చేసుకొని దానికి గోల్డ్ కలర్ వేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మొత్తం మనం అన్నిటికీ 2 బాటిల్స్ కూడా గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇచ్చినాం కదా. అట్లనే తాడుకు కూడా గోల్డ్ కలర్ వేసుకుంటున్నాం. తర్వాత మాకు ఒక 2 నీళ్ళు పెట్టడానికి కోసం కరెక్ట్గా సరిపోయే మందం కొలత తీసుకొని ఒక 2 అట్టలు తీసుకొని అతికించుకొని దానికి వైట్ పేపర్ అతికించుకోవడమేనండి. వైట్ పేపర్ అతికించుకొని దానికి కూడా కలర్ వేసుకున్నాం. నేనైతే ఇప్పుడు ప్రస్తుతం అతికించుకుంటున్నాను. తర్వాత పేపర్ తీసుకుంటున్నా, వైట్ పేపర్, దాన్ని మొత్తం ఫినిషింగ్ మొత్తం చుట్టూ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలాంటివి ఇంకా నేను చాలానే వీడియో చేసినండి. ప్రతి ఒక్క వీడియో చేసినా మీకు ఏమన్నా యూజ్ అవుతుందేమో చూడండి. ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు మనం చేసుకున్న అట్టకు పేపర్ చుట్టుకున్నామో దానికి
బుట్టి బ్లాక్ కలర్ వేసినట్టు, దీనికి మాత్రం గోల్డ్ కలర్ వేయలేదు, జస్ట్ బ్లాక్ కలర్ వేసిన. తర్వాత ఈ బాటిల్స్కి మనం ఆ తాడు తీసుకున్నాం కదండి, దాన్ని ఇటువైపు అటువైపు పెట్టుకుంటే హ్యాండ్స్ లాగా వస్తాయి అన్నమాట. అతికించుకోవడమే. నేను ఫెవిక్విక్తో ట్రై చేసినా కానీ ఫెవిక్విక్తో అతికిందండి. చూసిందా, హ్యాండ్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట. మనం కింద స్టాండ్ లాగా ఇది చేసుకున్నాం కదా పేపర్, వాటికి కూడా ఫెవికాల్ రాసుకొని కరెక్ట్గా వెజ్ చేసి పెట్టుకున్నామండి. చూడండి, ఇప్పుడు వాటి మధ్యలో మనం హార్ట్ షేప్లో గ్లిటర్ పేపర్ ఉంటుంది కదండి, గ్లిటర్ పేపర్ ఏదో ఒక పేపర్ కన్నా కలర్ వేసుకొని అట్లా అతికించుకుంటే సరిపోద్దండి. నా దగ్గర గ్లిటర్ పేపర్ ఉంది, సో నేను అట్లా కట్ చేసి హార్ట్ షేప్లో పెట్టాను అనమాట. చూడండి ఎంత బాగుంది. దయచేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.